నమస్కారం ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం నేను కవిత ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు ఆపాలన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్పీకి వినతి పత్రం అందజేసిన పార్టీ నాయకులు రైతులను ఆదుకొని ఆత్మహత్యలు నివారించాలన్న యూత్ కాంగ్రెస్ కమిటీ కలెక్టరేట్ ముందు ధర్నా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై అధికార పార్టీ అక్రమ కేసులు బనాయించడం దాడులు జరపడాన్ని మానుకోవాలని సీఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఆయన ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ను కలిశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తుందని దాడులు జరిపిస్తున్నారని వీటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఎస్పీని కలిసి వివరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్గొండ పట్టణం పానగల్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పుట్టపై భవనాన్ని నిర్మించే విషయంలో టీఆర్ఎస్ నాయకులు గొడవపడి ఆలయ చైర్మన్ ఈవీతో పాటు స్థానిక కౌన్సిలర్ పై అక్రమ కేసులు పెట్టారని, అదే విధంగా అర్వేపల్లి మండలం వర్ధమాన్ కోట మాజీ సర్పంచ్ పై టీఆర్ఎస్ నాయకులు దాడులు జరిపించారని, పలు చోట్ల అక్రమ కేసులు బనాయించారని ఈ విషయంపై ఎస్పీకి వివరించినట్లు తెలిపారు. గవర్నర్ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు కానీ అధికార పార్టీ దాడుల మీద ఎస్పీ గారితో క్లియర్గా చర్చించడం జరిగింది. ఉదాహరణకు కొన్ని కేసులు కూడా వారికి చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎల్లమ్మ గుడి చైర్మన్, అలాగే అక్కడ ఈవో మీద, అలాగే అక్కడ స్థానిక కౌన్సిలర్ ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండే నాగరాజు ఆ రోజు అక్కడ వాస్తవంగా హైదరాబాద్ నల్గొండలో లేకున్నా సరే ఆయన మీద ముగ్గురు మీద క్రిమినల్ కేసు పెట్టడాన్ని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. అలాగే అర్వపల్లి మండలంలో ఉన్న వర్ధమాన్ కోటలో మాజీ సర్పంచ్పై చేసిన దాడి కానీ, అలాగే వాళ్ళే కొట్టడం ఉల్టా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద 307 కేసు పెట్టడాన్ని ఎస్పీ గారికి చెప్పి స్లాబ్ వేయడానికి నిర్ణయించుకొని తీర్మానం చేయడం జరిగింది. ఆ క్రమంలో 10వ తారీఖు రోజు పునర్నిర్మాణం చేయడానికి అక్కడ ఉన్న ఆలయ ఈవో గారు చైర్మన్ గారు పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ 10, 11, 12 తారీఖు నాడు నల్గొండ లోకల్లో కూడా లేను. అక్కడ స్థానిక కౌన్సిలర్ అయిన నాపై కూడా టీఆర్ఎస్ నాయకులు అక్రమ కేసులు, క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఇటు విషయాన్ని ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి వర్యులు కోమరెడ్డి గారి ఆధ్వర్యంలో వార్డు ప్రజలతోటి భక్తులతోటి కలిసి ఎస్పీ గారిని కలవడం జరిగింది. బ్యాక్ లేకున్నా కానీ ఇంతకుముందు అలానే కేసులు పెట్టారు. మొన్న నేను లేకున్నా కానీ కేసులు అట్లా బనాయించుకుంటూ పార్టీ మారనట్టు మారకుంటే సర్పంచ్ని చాలా వేధింపులు చేస్తూ డిపిఓకు విజిలెన్స్కు వేధింపులు చేస్తూ గురి చేస్తున్నారు. పార్టీలోకి రావాలని ఎస్పీని కలిసిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లంల వెంకటనారాయణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాషం రామరెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు దుబ్బా అశోక్ సుందర్, ఆలకుంట్ల నాగరత్నం రాజు, ఇబ్రహీం, వర్ధమాన్ కోట, పానగల్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలన్నింటికీ ఆర్థిక సహాయం అందించడం లేదని యువజన కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, వనం చంద్రశేఖర్లు ఆరోపించారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఆత్మహత్యలు నివారించాలని కోరుతూ నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థాయి యువజన కాంగ్రెస్ కమిటీలు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వాలు మనుగడ సాగించలేకపోయాయని, ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించి ఆత్మహత్యలు నివారించాలన్నారు. ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేయాలని, తిరిగి కొత్త రుణాలు ఇప్పించాలని, పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలన్నారు. రాష్ట్రంలో 1500కు పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం కేవలం 400 మందిని గుర్తించిందని, అన్ని కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎన్ని విధాలుగా
కష్టపడుతున్నారో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లకు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ మెమరాండంలో ముఖ్య మా ఉద్దేశం ఏంటంటే రైతు రుణాలు ఏకకాలంలో వాళ్ళ రుణమాఫీ చేయాలని మేము యువజన కాంగ్రెస్ తరఫున కోరుతున్నాము. అదే ఈరోజు కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. మరి ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు ఈ ప్రభుత్వం రైతుల మీద మొండి వైఖరి ప్రవర్తిస్తూ ఉన్నది. ఒక్కొక్క రోజు ఎంతమంది రైతులు చనిపోతున్నా వాళ్ళు లెక్కలు మాత్రం ఇప్పటికి 100 మంది దాటిపోతే 23 మంది చనిపోయారని మన జిల్లాలో లెక్కలు చూపిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనది. కేసీఆర్ ఖబర్దార్, రైతుల జీవితాలతో నువ్వు చెలగాట మారుతున్నాం. ఇది ఎంతవరకు మంచిది కాదు. రైతుల జీవితంతో చెలగాట మారిన ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు నిల్చోలేదు. ఈ ధర్నాలో యువజన కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు ఉదయ్ రెడ్డి, రామ్శెట్టి మనోహర్ నాయుడు, యాదగిరి, కృష్ణ, మనోహర్, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా పలు ప్రాంతాల నుండి అర్జీదారులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో పాల్గొని జిల్లా కలెక్టర్ పి సత్యనారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పలు సమస్యలపై జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అర్జీదారులు పరిష్కారాన్ని కోరుతూ జిల్లా కలెక్టర్ పి సత్యనారాయణ రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. భూ తగాదాలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు తదితర సమస్యలను పరిష్కరించాలని అర్జీదారులు అధికారులకు అర్జీ పత్రాలను అందజేశారు. నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన మేరెడ్డి రమణారెడ్డి అనే వ్యక్తి మల విసర్జన సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్నానని, తాను ఏ పని చేసే పరిస్థితిలో లేనని, బతుకు గడవడం కష్టంగా మారిందని, వికలాంగుల పింఛన్ ఇప్పించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. మల విసర్జన సమస్యలను బాధపడుతున్నారు. ఇతనికి హైదరాబాదు ప్లస్ బెంగళూరులో కూడా 8 ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది. ఇతను ఏ పని కూడా చేసుకునే సిచ్యువేషన్, నరాల బలహీనతతో కూడా ప్రాబ్లం ఉన్నది. ఇతనికి ఆర్థికంగా నేను సహాయం చేయించి కానీ లేకపోతే పింఛన్ కానీ ఏదో దూరం నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పిఏపల్లి మండలానికి చెందిన వ్యక్తి తాను కరెంటు షాక్ గురి కావడంతో కాళ్ళు, చేయి తీసివేశారని, ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం అందించినప్పటికీ డబ్బులు ఇప్పటి వరకు అందలేదని, తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. కరెంట్ షాక్ పెట్టి 2014 కూడా కరెంట్ షాక్ పెట్టి 2 కాళ్ళు చేయి తీసేశారు. హైదరాబాద్ హాస్పిటల్లో 13 లక్షలు అయినాయి నాకు ఖర్చు. 13 లక్షలు నీ ఇంట్లోకి వెళ్ళి అప్పు తెచ్చుకోండి. అప్పు తీసుకొచ్చినాం. నాన్న కూడా చనిపోయిన ఉండడానికి ఏం లేదు. హరీష్ రావు దగ్గర మంత్రి గారి ఇక్కడికి వెళ్తే, సార్ నాకు మా మండలం గైడేపల్లి మండలంలో వేకెన్సీ ఖాళీ ఉన్నాయి సార్ అంటే కలెక్టర్ గారికి సైన్ రాసి ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇచ్చాను. కలెక్టర్ గారు కూడా నాకు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన నల్గొండ జిల్లా జట్టు సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ పి సత్యనారాయణ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంపికైన జిల్లా జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. కలెక్టర్ను కలిసిన వారిలో క్రికెట్ జట్టు కెప్టెన్ ఆర్ఎస్ శ్రీను, వైస్ కెప్టెన్ ఎం రాజేంద్ర కుమార్, ఈ ప్రవీణ్, ఎం జగదీశ్వర్, ఎండి ఫైజల్, సిహెచ్ సుధీర్, సిహెచ్ శ్రీకాంత్, డి సైదులు, డి నరేందర్, ఎస్ మహేష్, ఎం నరేష్, గణేష్, యశ్వంత్, సంతోష్, శ్రీధర్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఎన్డీసీ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.